బీఆర్ఎస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా తయారైందా? రాక కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ సర్కారు కేసీఆర్ కు చెక్ పెట్టిందా? కేసీఆర్ బయటకు వచ్చిన జోష్ బీఆర్ఎస్ కేడర్ కు లేకుండా పోయిందా? ఇప్పటికే వివిధ కేసుల్లో విచారణకు హాజరవుతోన్న బీఆర్ఎస్ కీలక నాయకులకు కొత్త తలనొప్పి వచ్చిందా? ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతల మేడకు చుట్టుకోనుందా? చలికాలంలో కూడా తెలంగాణ రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి రేవంత్ సర్కార్ పై ప్రెస్ మీట్ నిర్వహించడం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. మీడియా సమావేశంలో అనేక అంశాలను కేసీఆర్ ప్రస్తావించారు. దీంతో అధికార కాంగ్రెస్ వైపు నుంచి కేసీఆర్ కు గట్టిగా కౌంటర్లొచ్చాయి. ఇదిలా ఉంటే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నాయకుల మెడకు చుట్టుకోనుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. రాక 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారని, ఆ ఊపును జోష్ను తగ్గించడానికి సీఎం రేవంత్ స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయట. తమ నేతలను కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పడం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ తెర తీశారనేది బీఆర్ఎస్ భావిస్తోంది. కెమెరాల ముంగటికి రా, చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం ముంగట్టుకొని రా, ముంగటి కెమెరా ముంగటికి వచ్చి ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికొచ్చి. అది చేత కాదు. వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట, కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైం పాస్ చేస్తా ఉన్నాడు. సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి? కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇయ్యాలి. దాంతో తెల్లారి పేపర్లను కాళ్ళు పట్టుకొని తెల్లారి తాటికాయంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలి, ప్రజల దృష్టి మల్చాలే. ఇది ఆయన ఉద్దేశం. 2 ఏళ్ళు అయిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇక అసలు కథ మొదలున్నది. అందుకే కేసీఆర్ గారు మొన్న చెప్పిండ్రు, నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క, నల్లగొండ నుంచే కథన బేరి మోగిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ఓ కమిషన్ ను ఏర్పాటు చేసింది. విచారణకు కేసీఆర్ ఒకసారి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఒకసారి హాజరయ్యారు. 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ వ్యూహంలో భాగంగానే తమను ఇబ్బందులకు గురి చేస్తుందని హరీష్ రావు, కేటీఆర్ అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేతల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ కు అసెంబ్లీ అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. తోలు ఒలుస్తామంటే ఇక్కడ ఎవరూ ఖాళీగా లేరని, ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారానే బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెబుతామన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం తోలు ఒలుస్తా నిర్ణయించానంటే, నువ్వు తోలు ఒలుస్తా అంటే చూడటానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. అంత చేతగాని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నాయకత్వం కానీ లేదని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. 2 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్ వచ్చి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడం ఎలా ఉన్నా, కాంగ్రెస్ పాలనపై ఆయన చేసిన విమర్శలు తెలంగాణ పాలిటిక్స్ ను వేడెక్కించాయి. ఇప్పటికే ఫార్ములా రేస్ కేసు, కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ కీలక నేతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి ఇబ్బందులు తీసుకొస్తుందో వేచి చూడాలి.